శ్రమ జీవితానికి రథసారథులన్నా మానవ మనుగడకు వారు వారధులన్నా మనిషి శ్రమ జీవితానికి రథసారథులన్నా రేయనక పగలనక ఎండనక వాననక తాడు ఎక్కి దిగి ప్రజల దాహార్తిని తీర్చగౌడు మానవ మనుగడకు వారు వారధులన్నా మనిషి శ్రమ జీవితానికి రథసారథులన్నా మానవ మనుగడకు వారు వారధులన్నా మనిషి శ్రమ జీవితానికి రథసారథులన్నా మనిషి శ్రమ జీవితానికి రథసారథులన్నా దేవతల కాలం నాడే శ్రమతోని ఫలితమని దేవతల కాలం నాడే శ్రమతోని ఫలితమని తెలుసుకొని కష్టపడి తాళ్ళు ఎక్క నేర్చుకొని తెలుసుకొని కష్టపడి తాళ్ళు ఎక్క నేర్చుకొని సావుకు ఎదురొడ్డి నిలిచి చెమటను ఇంధనం చేసి సావుకు ఎదురొడ్డి నిలిచి చెమటను ఇంధనము చేసి ముందు తరాలకు ఆదర్శప్రాయమైన వాడు గౌడు మానవ మనుగడకు వారు వారధులన్న మనిషి శ్రమ జీవితానికి రథసారథులన్నా మానవ మనుగడకు వారు వారధులన్నా మనిషి శ్రమ జీవితానికి రథసారథులన్నా మనిషి శ్రమ జీవితానికి రథసారథులన్నా మనిషి శ్రమ జీవితానికి రథసారథులన్నా సర్వాయి పాపన్న శౌర్యమును అందుకొని సర్వాయి పాపన్న శౌర్యమును అందుకొని కాటమయ్యను తాటి వనంలోన నిలుపుకొని కాటమయ్యను తాటి వనములోన నిలుపుకొని వనమైసమ్మ తల్లికి వందనాలు పెట్టుకొని వనమైసమ్మ తల్లికి వందనాలు పెట్టుకొని జనం కొరకు జీవితాన్ని దారబోసి నోడు గౌడు మానవ మనుగడకు వారు వారధులన్న మనిషి శ్రమ జీవితానికి రథసారథులన్నా మానవ మనుగడకు వారు వారధులన్నా మనిషి శ్రమ జీవితానికి రథసారథులన్నా మనిషి శ్రమ జీవితానికి రథసారథులన్నా మనిషి శ్రమ జీవితానికి రథసారథులన్నా ముల్లోకాల నేలే ముక్కంటి శివుడా ఓ దేవా సృష్టి పరిపాలన స్తంభించిపాయే మా దేవా దేవతలందరూ తాగుబోతులై ఓ దేవా తాటివనము చుట్టూ తిరుగుతున్నారు మా దేవా అమృతముండంగా మన దేవతలు ఓ బ్రహ్మ ఆసుర ఎందుకు దాగుచున్నారు చెప్పయ్య అమృతము కంటే బాగున్నదని ఈశ్వర అందరూ కళ్ళుకే అలవాటు పడిరి మహేష ఏ తీరుగానైనా ఆసురపానం దేవతలకు రుచి లేకుండా చెయ్యి దేవదేవ మరికొంతకాలం దేవతలు ఆ సురాపానానికి అలవాటు పడితే వారు మన మాట కూడా వినకపోవచ్చు. అవును, ఇది సత్యం. విష్ణు బ్రహ్మలారా, మీరన్నది నిజమే. కష్టపడకుండానే కౌండిన్యుడికి కళ్ళు వస్తుంది కాబట్టి అడిగిన వారికి అడిగినంత ఊరకనే పోస్తున్నాడు. ఉచితంగా వస్తుంది కదా అని దేవతలు కడుపారా తాగి తందనాలాడుతూ తమ బాధ్యతలను మర్చిపోయారు. ముందు కలియుగం, పుట్టవంతు పెరుగవంతు ఉన్నది. అందరూ కష్టపడి బ్రతకవలసి ఉన్నది. కాబట్టి కష్టపడితేనే కళ్ళు రావాలి. అందుకు మార్గం మీరే ఆలోచించాలి స్వామి. దేవి, కౌండిన్యునికి వరములివ్వడానికి వెళ్ళమని వాదించి నన్ను పంపించింది నీవే కదా? అవును నాథ. కానీ సురాపానం తాగి దేవతలు ఇలా చేస్తారని ఊహించలేదు. సరే,
ముందు లోకాల క్షేమం కోసం ఈనాటి నుండి సురాపానంలోని మత్తు మాధుర్యం తగ్గిపోయి తాటి వృక్షం వంగమంటే వంగకపోవునుగా. ప్రతిరోజు మాదిరి రఘుమల్లెలో రామ గౌడ కౌడిన్యుడు రఘుమల్లెలో రామ ప్రతిరోజు మాదిరి రఘుమల్లెలో రామ గౌడ కౌడిన్యుడు రఘుమల్లెలో రామ తాటి వనముకు పోయి రఘుమల్లెలో రామ మూల మంత్రము చదివి రఘుమల్లెలో రామ తాటి వనముకు పోయి రఘుమల్లెలో రామ మూల మంత్రము చదివి రఘుమల్లెలో రామ ఓ తాటి వృక్షమ రఘుమల్లెలో రామ వంగుమని పిలిచిండు రఘుమల్లెలో రామ ఓ తాటి వృక్షమ రఘుమల్లెలో రామ వంగుమని పిలిచిండు రఘుమల్లెలో రామ ఎంత పిలిచిన గాని రఘుమల్లెలో రామ వృక్షం వంగాదాయ రఘుమల్లెలో రామ ఎంత పిలిచిన గాని రఘుమల్లెలో రామ వృక్షం వంగాదాయ రఘుమల్లెలో రామ చెట్టు చెట్టు తిరిగి రఘుమల్లెలో రామ మంత్రము చదివిన రఘుమల్లెలో రామ చెట్టు చెట్టు తిరిగి రఘుమల్లెలో రామ మంత్రము చదివిన రఘుమల్లెలో రామ ఏ చెట్టు వంగాక రఘుమల్లెలో రామ ఏడుస్తున్నాడమ్మ రఘుమల్లెలో రామ ఏ చెట్టు వంగాక రఘుమల్లెలో రామ ఏడుస్తున్నాడమ్మ రఘుమల్లెలో రామ ఏమి పాపము చేస్తే రఘుమల్లెలో రామ ఎందుకు శిక్షని రఘుమల్లెలో రామ ఏమి పాపము చేస్తే రఘుమల్లెలో రామ ఓం నమః శివాయ. తలగుద్దుకుంటే రఘుమల్లెలో రామ శివుడు దర్శనమిచ్చే రఘుమల్లెలో రామ తలగుద్దుకుంటే రఘుమల్లెలో రామ శివుడు దర్శనమిచ్చే రఘుమల్లెలో రామ కరుణించవా స్వామి, కరుణించవా స్వామి, కరుణించవా. ఓ పాలలోచన ఓ బోల శంకర ఏమిటయ్యా నీ లీల, దేవ ఏమిటయ్యా నీ లీల. లాలించి పాలించి వరములెన్నో ఇచ్చి తిరిగి తీసుకొంటయేలా, దేవ తిరిగి తీసుకొంటయేలా. మూల మంత్రం ఎన్ని మార్లు చదివిన తాటి వృక్షమంగదాయనయ్యా, దాని మర్మమేమో చెప్పరయ్యా, దాని మర్మమేమో చెప్పరయ్యా. ఓ పాలలోచన ఓ బోల శంకర ఏమిటయ్యా నీ లీల, దేవ ఏమిటయ్యా నీ లీలా. కౌడిన్య నీవేమి కష్టపడకుండానే కళ్ళు వచ్చిందాని అందరిని పిలిచి ఉచితంగా సురబోస్తే తాగిన దేవతలు సోయి దప్పి వారి బాధ్యత మరిచారు. ఊరికన ఎవరికి ఇక నుండి పయ్యద్దు కాసులు నీవడుగవయ్యా, కష్టపడితేనే కళ్ళొచ్చునయ్యా. మోకు ముస్తాదులు చేయించుకొని మీరు తాళ్ళు ఎక్కవాలేనయ్యా, గీత పెట్టి గీయవాలేనయ్యా. నేటి నుండి తాటి వృక్షమంగబోదు ఎక్కి దిగవాలేనయ్యా, తాడు ఎక్కితేనే కల్లయ్యా. దేవా ఓ నంది వాహన ఓ నాగభూషణ ఎందుకని తాటి చెట్టు ఎక్కవలే, మోకు ముస్తాదులు ఎవరు చేసేదారు లోకాన మేమెట్ల బతకాలి చెప్పయ్యా.
నిన్ను నమ్ముకొని ఉన్న భక్తుడ నేను నీకన్నా నాకెవ్వరయ్యా మీరు చెప్పినట్లు చేతునయ్యా మీరు చెప్పినట్లు చేద్దునయ్యా ఓ పాలలోచన ఓ భోల శంకర ఏమిటయ్యా నీ లీల దేవ ఏమిటయ్యా నీ లీల లాలించి పాలించి వరములెన్నో ఇచ్చి తిరిగి తీసుకొనుటయ్యేలా స్వామి తిరిగి తీసుకొనుటయ్యేలా మోకు ముస్తాదులు ఆది జాంబౌడిచ్చు కావడి బద్దలు విశ్వ బ్రహ్మ చెక్కు నీ కొడుకులా చేత ఈ తాళ్ళు ఎక్కించు నీ కూతుర్ని నా కొడుకుకిచ్చి చేయి కంట మహేశ్వరుడు నేను గన్నా కొడుకు నీ ఇంటి అల్లుడగునయ్యా గౌడ జాతి కీర్తి పెంచునయ్యా గౌడ జాతి కీర్తి పెంచునయ్యా నీ కొడుకులకు నేను భార్యలను సృష్టించు అందరి పెళ్ళిళ్ళు చేయి ఇక ఆనందంగా ఉండబోయి కమల విమల లలిత సుగుణ సుందరి అనే కన్యలను పుట్టించినాను వారే నీకు కోడల్లవుదూరు కౌండిన్య ముందు నరలోకం పుట్టవంతు పెరగవంతు ఉంది మానవుడు కష్టపడితేనే ఫలితం దక్కుతుంది కష్టపడకుండా ఏ ఒక్కరికి కూడా జీవితం సాగదు అందుకని తాటి వృక్షము వంగకుండా శాపం పెట్టాను నీ కొడుకుల చేత ఈ తాళ్ళు ఎక్కించు నీ కూతురును నా కొడుకిచ్చి చేయి అన్ని శుభాలే జరుగుతాయి మహనీయ నీ మహిమలు తెలియ ఎవరి తరము సరే ఇప్పుడే మీరన్నట్లుగా పెళ్లికి ఏర్పాట్లు చేయిస్తాను శుభం ఆటలు పాటలు వాకిట పందిళ్ళు డోలు సన్నాయి మేళాలో సురామాంబ పెళ్లికి అరే భూమి నిండా పీఠాలో కంఠ మహేశుని పెళ్లికి ఆటలు పాటలు వాకిట పందిళ్ళు డోలు సన్నాయి మేళాలో సురామాంబ పెళ్లికి అరే భూమి నిండా పీఠాలో కంఠ మహేశుని పెళ్లికి తీరు తీరు పట్టు చీరల్ని గట్టి పసుపు కుంకుమ పారాని పెట్టి తీరు తీరు పట్టు చీరల్ని గట్టి పసుపు కుంకుమ పారాని పెట్టి ముస్తాబయ్యి అరే ముస్తాబయ్యి ముస్తాబయ్యి వస్తుందో పీటల పైకి సురమాంబ తన తోటి వదినెల తీసుకొని సిగ్గు పడుతూ వస్తుందో దేవన దేవుళ్ళు దీవెనలివ్వంగ పూలమాల వేసిందో కంఠ మహేశ్వర స్వామికి కమల విమల లేసారో ఆది అమర గౌరులకు కమల విమల లేసారో ఆది అమర గౌరులకు కాలును దక్కించి కన్యాదానం చేసి తాలి బొట్టు తాలి బొట్టు తాలి గట్టగా పెద్దలందరూ అక్షింతలు వేశారో కంఠ మహేశుని పెళ్లికి దీవెనలెన్నో ఇచ్చారో సురామాంబ తల్లికి తలపై ముచ్చల తలంబ్రాలు వారు పోసుకున్నారో కంఠ మహేశుడు సురమాంబ తోటి వారికి పోయించారో వేద వేద బ్రాహ్మణులు వారికి పోయించారో వేద వేద బ్రాహ్మణులు దేవాన దేవుళ్ళు దీవెనలివ్వంగా అరుంధతి 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 నక్షత్రాన్ని వారు కండ్ల చూశారో కంఠ మహేశుడు సురమాంబ అత్తవారింటికెళ్ళిపోతుందో అందరూ సాగదోలంగా ఇలా ఘనంగా పెళ్లి జరిపించి అందరినీ సాగదోలిన తరువాత
కౌండిన్య మహాముని ఆది జాంబవంతుని దగ్గరికి వెళ్ళి మోకు ముస్తాదులు గుర్తించినాడు. విశ్వబ్రహ్మ వద్ద కావడి పిల్ల బద్దలు చేయించి, పులస్త్య బ్రహ్మ వద్ద కళ్ళు కుండలు చేయించి తెచ్చి, తన కొడుకులకు అల్లునికి ఇచ్చి కథాళ్ళెక్కి జీవించమని చెప్పిందే ఆ గౌడ వంశోద్ధారకుడు కౌండిన్య మహాముని. చందమామయ్యో ఓ చందమామ వల చందమామ, చందమామయ్యో ఓ చందమామ వల చందమామ, చక్కనైన గౌడ జీవిత చరిత్ర చెప్పుతాను మీకు చెవులార వినుమా. చందమామయ్యో ఓ చందమామ వల చందమామ, చందమామయ్యో ఓ చందమామ వల చందమామ. కాశీపట్నంలోన కంఠముడు సురమాంబ కాపురంబు పెట్టి కలిసి జీవిస్తూను, కాపురంబు పెట్టి కలిసి జీవిస్తూను, కాపురంబు పెట్టి కలిసి జీవిస్తూను. శివుడు చెప్పినట్లు తాళ్ళు ఎక్కుటకు భార్యను తనతో పయనము గమ్మండు, భార్యను తనతో పయనము గమ్మండు, భార్యను తనతో పయనము గమ్మండు. మోకు పుజానేసి ముస్తాదు మలగట్టి తాటి వనమునకు చేరబోతున్నాడు. చందమామయ్యో ఓ చందమామ బల చందమామ, చందమామయ్యో ఓ చందమామ బల చందమామ. చక్కనైన గౌడ జీవిత చరిత్ర చెప్పుతాను మీకు చెవులార వినుమా. చందమామయ్యో ఓ చందమామ బల చందమామ, చందమామయ్యో ఓ చందమామ బల చందమామ. ఆది అమరగౌడు వేద విప్రగౌడు పుంగమగౌడు తన భార్యలతో కలిసి, పుంగమగౌడు తన భార్యలతో కలిసి, పుంగమగౌడు తన భార్యలతో కలిసి వారి గుంటిలో తాళ్ళు ఎక్కుటకు భార్యలతో కలిసి బయలుదేరినారు, భార్యలతో కలిసి బయలుదేరినారు, భార్యలతో కలిసి బయలుదేరినారు. కష్టపడితేనే కళ్ళు వస్తుందని శ్రమ జీవితానికి అలవాటు పడుతుండ్రు. చందమామయ్యో ఓ చందమామ వల చందమామ, చందమామయ్యో ఓ చందమామ వల చందమామ. చక్కనైన గౌడ జీవిత చరిత్ర చెప్పుతాను మీకు చెవులార వినుమా. చందమామయ్యో ఓ చందమామ వల చందమామ, అయ్య చందమామయ్యో ఓ చందమామ వల చందమామో. తాళ్ళు ఎక్కి నేను కళ్ళు గీస్తాను, తోడు నీడగా నా వెంట ఉండు. సురమాంబ ఓ సురమాంబ కళ్ళు బాంబ తీసుకొని రావమ్మా. సురమాంబ ఓ సురమాంబ కళ్ళు బాంబ తీసుకొని రావమ్మా. నీ అడుగులో నా అడుగు వేసి నేను మీ తోడు నీడగా ఎప్పుడు ఉంటాను. ఓ నాదా ఓ నానదా కళ్ళమ్మే బాధ్యత నాదయ్యా. ఓ నాదా ఓ నానదా కళ్ళమ్మే బాధ్యత మాదయ్యా. మీ అడుగులో నా అడుగు వేసి నేను మీ తోడు నీడగా ఎప్పుడు ఉంటాను. ఓ నాదా ఓ నానదా కళ్ళమ్మే బాధ్యత నాదయ్యా. ఓ నాదా ఓ నానదా కళ్ళమ్మే బాధ్యత మాదయ్యా.
దూది పెట్టి మోకును సరిచేసి తాటి మాను నేను ఎక్కుతున్నాను. ఈగేలా అదిగో ఆగేలా అన్ని గెలలు బాగా పారుతున్నవిగా. ఈగేలా అదిగో ఆగేలా అన్ని గెలలు బాగా పారుతున్నవిగా. పండుగెలలా కళ్ళు మెండైన ఈ కళ్ళు కుండల కొద్దిగా నేను తెచ్చాను. సురమంబా ఓ సురమంబా మడవ దగ్గర అమ్ము పోవమ్మా. సురమంబా ఓ సురమంబా మడవ దగ్గర అమ్ము పోవమ్మా. కల్లు కల్లయ్యా తాటి కల్లు పోస్తా తాగి పుండయ్యా. కల్లు కల్లు కల్లయ్యా తాటి కల్లు పోస్తా తాగి పుండయ్యా. పండుదాళ్ళ కల్లు చూడయ్యా చాలా పసందైన కల్లు రండయ్యా. పండుదాళ్ళ కల్లు చూడయ్యా చాలా పసందైన కల్లు రండయ్యా. పత్తం దినుసులకు ఓయమ్మా ఇది పనికొచ్చేటి కల్లు మాయమ్మా. పత్తం దినుసులకు ఓయమ్మా ఇది పనికొచ్చేటి కల్లు మాయమ్మా. ఘటము కుండలతోని బోరన్న ఇది పటమెక్కేటి కల్లు రండన్నా. కల్లు కల్లు కల్లయ్యా తాటి కల్లు పోస్తా తాగి పుండయ్యా. కల్లు కల్లు కల్లయ్యా తాటి కల్లు పోస్తా తాగి పుండయ్యా. అమ్మవారు వస్తే ఆరబోసే కల్లు రండి తాగి పోదురు రండయ్యా. అమ్మవారు వస్తే ఆరబోసే కల్లు రండి తాగి పోదురు రండయ్యా. గ్రామ దేవతలకు ఇష్టమైన కల్లు రండి తాగి పోదురు రండయ్యా. గ్రామ దేవతలకు ఇష్టమైన కల్లు రండి తాగి పోదురు రండయ్యా. అమ్మో బంటోళ్ళ ఎంకన్నొచ్చిన పెద్ద ముంత కల్లు నాకు వయ్యవమ్మ. అమ్మో బంటోళ్ళ ఎంకన్నొచ్చిన పెద్ద ముంత కల్లు నాకు పోయావమ్మ. జరగాదమ్మ డబ్బులు తెచ్చిన మంచి కల్లు వస్తే మళ్ళీ రేపొస్తాను. కాదమ్మ డబ్బులు తెచ్చిన మంచి కల్లు పోస్తే మళ్ళీ రేపొస్తాను. వంచు 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 కల్లమ్మ ఒక్క ఊట కలేపుత ముంతమ్మా. వంచు 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 కల్లమ్మ ఒక్క ఊటకే లేపుత ముంతమ్మా. వంచు 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 కల్లమ్మ ఒక్క ఊట కలేపుత ముంతమ్మా. బాగుంది 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 కల్లు చాలా బాగుంది. బాగుంది 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 కల్లు చాలా బాగుంది. తాగుతుంటే హాయిగున్నది తాగినాక వళ్ళు దిప్పుతున్నది. తాగుతుంటే హాయిగున్నది తాగినాక ఒళ్ళు దిప్పుతున్నది. మళ్ళా రేపు వస్తానోయమ్మా నాకు మంచి కళ్ళు తీసి ఉంచమ్మా. మళ్ళా రేపు వస్తానోయమ్మా నాకు మంచి కళ్ళు తీసి ఉంచమ్మా. మరువను మరువను ఓయమ్మ కళ్ళు ముంత నిన్ను మరువలేనమ్మా. మరువను మరువను ఓయమ్మా కళ్ళు ముంత నిన్ను మరువలేనమ్మా. కొట్టిపాడు తల్లల్లోన గట్టి కళ్ళు దాగానే సుట్టా రెండు బుక్కలు కుంచితే సురుక్కున తల చెక్కిందే. కొట్టిపాడు తల్లల్లోన గట్టి కళ్ళు దాగానే
అబ్బో. రెండు బుక్కలు గుంజితే సురుక్కున తలకెక్కిందే ఉల్లిగడ్డ ఉడతా కూర ఉడకబెట్టి పెట్టావే ఎట్టా? గంజిలో నందుకొని ఆహా. గంజిలో నందుకొని అబ్బో. గంజిలో నందుకొని తింటానే పక్కేస్తే మెసలాకుండా వంటానే అవునా? గంజిలో నందుకొని తింటానే పక్కేస్తే మెసలాకుండా వంటానే పిల్ల మట్టి చేపలు చింత చిగురు అమ్మకొచ్చిన పైసలు పెట్టెలో నా దాచి పెడితే చెంపక తీసుకుపోతివిరా కూరగాళ్ళకు తిండి లేక అమ్మ గువ్వని అంటూ ఉంటే నీ విట్ట తాగి తాగి నీ విట్ట తాగి తాగి నీ విట్ట తాగి తాగి వస్తావులో నేనెట్ట సంసారం చేసేదిరో నీ విట్ట తాగి తాగి వస్తావులో నేనెట్ట సంసారం చేసేదిరో నోరు ముయ్యే నాయంకమ్మ రాత్రి పగలు కష్టం చేసి అలసిపోయానే పిల్ల అలసిపోయానే పిల్ల అవునా రేతిరంతా ఇంట్లో కష్టం తెల్లవారితే బయట కష్టం చేసి అలసి తాగానే పిల్ల పాపం నిజంగానా సిగ్గు ఎగ్గు లేని జన్మ నీకెందుకు ఇచ్చే బ్రహ్మ సోమరిపోతూ చీపురు కట్ట మరలా పెట్టి వీపు పక్కున పగలా గుడితే ఇంటి పట్టున ఉండి నీవు చెప్పిన పని చేస్తావురు నువ్విట్ట తాగి తాగి నువ్విట్ట తాగి తాగి రావద్దు వచ్చే చంపుతా మమ్మగాని కొట్టాబోకే మళ్ళా ఎప్పుడు పుల్లుగా దాగి చిల్లర అల్లరి చేయనులే తల్లి తోడు నమ్మవే పిల్ల నమ్మమంటావా ఏమో నాకు నమ్మకం లేదు అమ్మ తోడు అయ్యా తోడు పిల్లల మంచిగా చూసుకుంటా చేసిన కష్టం ఇంట్లోకి తెస్తా చెప్పిన పనిల్లా చేస్తాను పిల్ల నువ్వు చేస్తానంటే నేను పని చెప్పకుండా ఉంటానా ఏంది మంచి వాడివి నీవో మావా అతిగా నువ్వు తాగొద్దయ్యా కొద్దిగా తాగితే కోపం చెయ్యా ఇంత మంచి మాట చెప్పితే ఇంకెప్పుడు ఎక్కువ దాగా ఒళ్ళు వలిసి పులిసినప్పుడు ఒక్క ముంత దాగి వస్తానే నీ మాట మీద నేను నడుస్తానే నీతోనే రోజు పనికి వస్తానే నీ మాట మీద నేను నడుస్తానే నీతోనే రోజు పనికి వస్తానే పిల్ల నీవంటే నాకు చాలా నీవంటే నాకు చాలా నీవంటే నాకు చాలా ఇష్టం నువ్వే కానేనంటా నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే సచ్చిందాకా ఉంటానే ఊరి కంట మహేశ్వర అందరికీ పోసినట్టు బాపు సురపానం పోయింరా ఓరి రాక్షసులారా ఈ కళ్ళు మీకు పోయకూడదని దేవతలు ఆజ్ఞాపించారా అటులనా అయితే నీ తాడి మనమంతా నాశనం చేస్తాము చూడుము అయితే రండిరా
అమ్మా కాళికామాత, నువ్వే కాపాడాలి తల్లి, నువ్వే కాపాడాలి. కంఠమా, వీరి ఒక రక్తం బొట్టు కింద పడితే వేల రాక్షసులు పుడతారు. కాబట్టి నేను భూమికి ఆకాశానికి నోరు తెరుస్తాను. నీవు నీ గీస కత్తితో వారి తలలు నరుకుము. అమ్మా భవానీ, నీ దర్శనమున నా జన్మ ధన్యమైంది తల్లి. ధన్యుడను తల్లి, అటులనే చేస్తాను. భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇలా కాళికాదేవి దయతో కంఠమహేశ్వరుడు రాక్షసుడు సంహరించినాడు. ఇక్కడ కథ ఇలా జరుగుతూ ఉంటే కైలాసంలో ఏం జరుగుతుందయ్యా అంటే, ఒకనాడు కైలాస గిరిపైన పరమేశ్వరుడు చింత చేస్తుండా. ఒకనాడు కైలాస గిరిపైన పరమేశ్వరుడు చింత చేస్తుండా. కుడి చేయంత మంట మండంగా చేతి చర్మమంతా ఊడి పోవంగా. కుడి చేయంత మంట మండంగా చేతి చర్మమంతా ఊడి పోవంగా. అరే అరిమంటల కాగలేక ఆ దేవాదేవుడు అటు ఇటు తిరుగుతుంటే అమ్మవారు చూసెగా. అరిమంటల కాగలేక ఆ దేవాదేవుడు అటు ఇటు తిరుగుతుంటే అమ్మవారు చూసెగా. ఏమయ్యా ఓ నాదా ఏమీ జరిగిందని ఆ తల్లి అడగగానే అప్పుడు ఆ శంకరుడు, ఏమయ్యా ఓ నాదా ఏమీ జరిగిందని ఆ తల్లి అడగగానే అప్పుడు ఆ శంకరుడు, ఏమాని చెప్పనమ్మ ఓ చెలియా పార్వతమ్మ, ఏమాని చెప్పనమ్మ ఓ చెలియా పార్వతమ్మ, నిన్ను కొట్టా పోయి బ్రహ్మను కొట్టినందుకిట్లా ఏ బ్రహ్మ శాపము నాకు తగిలిందే, ఆ శాపాన చేయి ఊడి పోతుందే. బ్రహ్మ శాపము నాకు తగిలిందే, ఆ శాపాన చేయి ఊడి పోతుందే. నారాయణ నారాయణ. రండి నారదా రండి. ఆది దంపతులేదో విచారంగా ఉన్నారు, కారణమేమిటో? మీకు తెలియదేమో నారదా, ఇదంతా మీరు పెట్టిన కుంపటియే కదా. నారాయణ నారాయణ, అదేమిటి స్వామి? అవును నారదా, దేవదేవుడు గంగను కైలాసం తీసుకొచ్చినప్పుడు వారిద్దరిపై లేనిపోనివి మీరు చెబితే నేను ఈ దేవుణ్ణి అనరాని మాటలన్నాను. ఆ మాటలకు శివుడు కోపంతో నన్ను కొట్టబోయాడు. అదే సమయానికి బ్రహ్మదేవుడు అక్కడికి రాగా నాకు తగిలే దెబ్బ బ్రహ్మదేవునికి తగిలింది. అలా బ్రహ్మశాపం తగిలి స్వామివారి కుడి చెయ్యి మంట మండుచు చర్మం ఊడిపోవచ్చున్నది. నారాయణ నారాయణ. నెపం నా మీదకొచ్చింది కాబట్టి శాపం తీరిపోయే మార్గం నేనే చెప్తాను, వినండి. ఈశ్వర, పతిని తప్ప పరుల ముఖము చూడని పరమ పతివ్రతురాలిని మీరు ప్రేమలోకి దించితే ఆమె ప్రేమగా తన హస్తంతో తమరి హస్తాన్ని ముట్టితే మీ శాపము తీరిపోతుంది. మంచిది నారద, ఇప్పుడే మారు వేశాను. పతివ్రతరాలని వెతుకుంటూ వెళ్ళేది. మంచిది, నేను వెళ్ళి వస్తాను. నారాయణ నారాయణ. దేవి వెళ్ళిరానా?
నమో 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 నంది వాహన నా మొరలాలకించవయ్యా శంభో శంకర ఓం నమో 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 నంది వాహన నా మొరలాలకించవయ్యా శంభో శంకర ఢమ 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 ఢమరూకం రోగా కైలాసాన నాట్యమాడేటి నటరాజరారా ఢమ 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 ఢమరూకం రోగా కైలాసాన నాట్యమాడేటి నటరాజరారా నిన్ను నమ్ముకున్నట్టి నీ భక్తుడను నేను నిన్ను నమ్ముకున్నట్టి నీ భక్తుడను నేను నా మనసులున్న కోర్కెలు తీర్చు మహాదేవరా నా మనసులున్న కోర్కెలు తీర్చు మహాదేవరా ఓం నమో 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 నంది వాహన నా మొరలాలకించవయ్యా శంభో శంకర ఓం నమో 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 నంది వాహన నా మొరలాలకించవయ్యా శంభో శంకర అలనాడు గజసూరుడడిగితేను అతని హృదయంబులో నా కొలువుంటివట అలనాడు గజసూరుడడిగితేను అతని హృదయంబులో నా కొలువుంటివట నిన్ను నమ్ముకున్న మార్కండేయునికై ఆయమునితోనే పోరు చేస్తీవట నిన్ను నమ్ముకున్న మార్కండేయునికై ఆయమునితోనే పోరు చేస్తీవట నన్ను పాలించుమా మొరలాలించుమా నన్ను పాలించుమా మొరలాలించుమా హర హర మాదేవా దిగిరారమ్మిక ఓం నమో 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 నంది వాహన నా మొరలాలకించవయ్యా శంభో శంకర ఓం నమో 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 నంది వాహన నా మొరలాలకించవయ్యా శంభో శంకర